వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ఎంతో అంగరంగ వైభవంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో అయితే శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 4వ రోజుగా కురుకుల రూపంలో అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారు. భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి రావడం జరుగుతుంది. చాలా మంది కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు కురవలేదు, కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభించిన రోజు నుంచే ఇక్కడ ఓరుగల్లులో వర్షాలు అనేది పడడం జరుగుతుంది. గతంలో కూడా శాకంబరి ఉత్సవాలు అనేది కరువులో ఉన్నప్పుడు చేశారు. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఆషాఢంలో అమ్మవారికి ఇక్కడ శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఆషాఢంలో అమ్మవారి ఏదైతే శాకంబరి ఉత్సవాలు ప్రారంభం అవగానే ఇక్కడ వర్షాలు పడడం జరిగింది. ప్రజలంతా కూడా ఉపశమనం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ రోజు 4వ రోజు కుంకుర్ల అమ్మవారి రూపంలో అయితే దర్శనమిస్తున్నారు. అమ్మవారి శాకంబరి ఉత్సవాల గురించి కానివ్వండి, ఈ రోజు అమ్మవారి దర్శనం గురించి పూర్తి వివరాలు అందించడానికి ప్రస్తుతం మనతో ఆలయ అర్చకులు నాగరాజయ్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అంటే చాలా మంది కరువులో ఉండగా అప్పట్లో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించారని చెప్పారు. ఇప్పుడు మనం చూసుకుంటే వరంగల్లో చాలా వరకు వర్షాలు పడక ఎప్పుడు వర్షం పడుతుంది అన్న చూస్తున్న టైంలోనే ఇట్లా అమ్మవారి శాకంబరి ఉత్సవాలు రావడం, ఇట్లా వర్షాలు కురవడం, ఇదంతా నిజంగా కూడా అమ్మవారి మహిమ ఉంది ఇప్పటికీ అని చెప్పేసి నమ్మని వాళ్ళకి నమ్మించేలాగా ఇది చెప్పొచ్చా? భద్రకాళీ శరణం మమ. అమ్మవారి అనుగ్రహము ఇది కలియుగములో అనేక పాపరాశులను చూస్తున్నాము. ఇప్పుడు అంతా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది నానాటికి దూరం అవుతున్నది. వరంగల్ ఏమిటి, భారతదేశం మొత్తం కూడా ఒకసారి కరువు సంభవించినప్పుడు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు తన శరీరంలో నుంచే జలధారలు కురిపించి ఆకుకూరలు కూరగాయలను లోకానికి అందజేసింది. అదే కృతజ్ఞతా భావంతో ప్రతి సంవత్సరము మనము శాకంబరి నవరాత్రులు చేస్తున్నాము. 15 రోజుల పాటు వైభవంగా చేస్తాము. కేవలము లోకంలో కరువు సంభవించవద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మనిషి ప్రాణి ఆకలి దప్పులతోటి చావకూడదు, అప్పుడు ఈ దేశం మొత్తం కూడా నశించినట్టే అని భగవత్ తత్వం. కాబట్టి అటువంటి పరిస్థితి ఎప్పుడు రావద్దు అని దేవాలయంలో చేసే ప్రతి పూజ కూడా, ఏ దేవాలయంలో కూడా చేసినా అది లోక కళ్యాణం మాత్రమే. లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని అమ్మవారి దేవాలయాల్లో వివిధ యాగాలు, పూజలు, అభిషేకాలు, జపాలు, హోమాలు మన పేరుతో చేసినా కూడా లోక కళ్యాణం కోసమే జరుగుతాయి. ఇందులో మన పేరు చెప్పాల్సిన అవసరము లేదు. అమ్మవారిని దర్శించి నమస్కారం చేస్తే మనం ఇక్కడ పార్టిసిపేట్ అయినట్టే. అలాగే అమ్మవారు 15 రూపాయలు, 15 నిత్యాలు అంటారు. కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రచిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, బలాక, మాత్ర, ముద్ర, మిత. ఇవి 15 కాళీ క్రమంలో ఉంటాయి. షోడశీ క్రమంలో కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే. ఇవి షోడశీ క్రమంలో అమ్మవారు ఉపాసనా క్రమంలో ఉంటాయి. ఒక్కొక్క రూపము ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క శక్తినిస్తుంది. ఈరోజు కురుకుల్లా క్రమము అమ్మవారిని చూడడం ద్వారా అనేక బాధల్లో ఉన్న భక్తుణ్ణి తన నావ ఎక్కించుకొని భక్తి మార్గం చేత తెడ్డు చేత అమ్మవారు పట్టుకొని ఉంటుంది. తన నావలో ఎక్కించుకొని వారికి ధైర్యాన్ని ఇచ్చి వారి బాధ్యత, భక్తి మార్గంలో ఉన్నవాడి కష్టంలో ఉన్న బాధ్యతలను తన బాధ్యతగా అమ్మవారు తీసుకొని కురుకుల్లాదేవి ఆ మనుషుని రక్షించి వారి కుటుంబాన్ని మొత్తము తన స్వాధీనం చేసుకొని వారి కుటుంబాన్ని రక్షిస్తుంది. కురుకుల్లాగా పరిపూర్ణంగా ఆమెను నమ్మిన భక్తుణ్ణి. ఈ విధంగా అమ్మవారు అనేక రూపాల్లో దర్శనమిచ్చి శాకంబరిగా మనకు పౌర్ణమి నాడు, వ్యాస పౌర్ణమి నాడు ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే ధరిస్తుంది. ఆనాడు పూలమాలలు ఇవన్నీ కూడా పక్కనే చేరుతాయి. ఆకుకూరలు, కూరగాయలను అలంకరించడం ద్వారా ప్రకృతి మీరు చెట్లను పెంచండి, చెట్లను బాగా వృద్ధిపరచండి, ఆ ప్రకృతిలో అమ్మవారుగా నేను ఉంటాను అని అమ్మవారు ఈ ఉత్సవాలు 100 సంవత్సరాల క్రితమే తెలుపకనే చెబుతున్నది. మరి ప్రతి ఇంట్లో కనీసం 10 చెట్లు ఉండాలి. అవి ఉంటేనే వాస్తు. అనేక పండ్ల వృక్షాలు ఉండాలి, పూల వృక్షాలు ఉండాలి, పత్రి వృక్షాలు ఉండాలి. పత్రి అంటే ఇప్పుడు చూస్తున్నాం మనకు శివునికి పెట్టే ప్రీతికరమైన పత్రి ఉన్నరా, అది. ఇక అలాగే తులసి, అలాగే మారేడు, ఇవి ఉండాలి. ఫల వృక్షాలు కూడా 2-3 ఉండాలి. అలాగే
పుష్పాలు, ఈ మూడు ఉంటేనే అది ఇల్లు. మరి మనం ఇవన్నీ తగ్గిస్తున్నాం. కేరళ వాళ్ళు చూడండి ఎలా పెంచుతున్నారు. ఎప్పుడు అక్కడ ఇంత వస్తేనా అతివృష్టి కానీ అనావృష్టి రాలే. మన తెలంగాణ ప్రాంతము ఇక పసుపు చెట్లు, వేప చెట్లు కూడా వెండిపోయే పరిస్థితి వచ్చిందంటే వేప చెట్టు, చింత చెట్టు భూమి అడుగు నుంచి వేర్లు గుంజుతాయి. అటువంటి చెట్లను మనం బాగా రక్షిస్తేనే మనకు భవిష్యత్తు తరాల వారికి మనుగడ. మనం ఎన్ని భగవంతుడి పూజలు చేసినా కూడా వృక్ష సంపదను పెంచుకుంటూ పోవాలి. ఆ వృక్షాలలోనే అమ్మవారు ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకి ఏం చెప్తారు అంటే శాకంబరి ఉత్సవాల్లో పాల్గొనాలనుకునే వాళ్ళు, అభిషేకం చేయించాలనుకునే వాళ్ళు ఎలా పాల్గొనవచ్చు? అమ్మవారి శాకంబరి నవరాత్రులలో పాల్గొనాలి అంటే అమ్మవారి దర్శనం చేసుకొని పౌర్ణమి నాడు, శాక పున్నమి నాడు ఒకరోజు ముందుగా సాయంత్రం మీకు నచ్చిన కూరగాయలను కిలో నుంచి మొదలుకొని మీ ఇష్టం ఉన్నంత మీ శక్తి కొలది తీసుకొచ్చి వాటిని కడిగి ఇక్కడ మేము కూర్చేటువంటి ఒక ప్రదేశంలో మీరు అక్కడ సమర్పిస్తే అమ్మవారి ఉత్సవంలో మీరు పాల్గొన్నట్టే, అమ్మవారికి మీరు కూడా శాకదండలు వేసినట్టే. చాలామంది శాకంబరి అమ్మవారి రూపం దర్శనం అయిన తర్వాత కూరగాయలను ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్ళొచ్చా? ఒకవేళ తీసుకెళ్తే ఏం చేయాలి? అమ్మ, ఒక్క విషయం మనం గ్రహించాలి. మన ఇంట్లో పూసిన చెట్టైనా లేనా భగవంతు సృష్టి. అయితే కొంచెంగా కూర్చడం ద్వారా పూలను, ఈ కూరగాయలన్నీ కూర్చడం ద్వారా సలాకలతోటి దారాలతోటి అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి అవంతా కూడా కొంత మనకు కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని పాడైపోవచ్చు. మేము దేవాలయం వాళ్ళం ఏం చేస్తామంటే అందరికీ ఇవ్వచ్చు, కానీ ఇక కూర్చున్నటువంటి కూరగాయలు తొందరగా మురిగిపోతాయి కాబట్టి భక్తులకు అందరికీ మేము ఇవ్వము. అమ్మవారి పైన ఉండి చూస్తే కనుల పండుగనే మన శరీరంలోకి ఆ ప్రసాదం కనుల నుంచే పోతుంది. కనుల పండుగ అంటే అదే కదా. అమ్మవారిని శాకంబరిగా దర్శనం చేస్తే ఆ ప్రసాదం మనం స్వీకరించిన బట్టే అవే తీసుకొచ్చి అమ్మవారి పైదే తినాలి. అంటే అమ్మవారి మీద ఉన్న కూరగాయలన్నీ దేశ జనాభా ఎంత కాబట్టి అమ్మవారిని దర్శించండి. అమ్మవారిని చూసినా ప్రసాదమే. అమ్మవారి దర్శనంతో మన ఇంటికి అవే కూరగాయలు వచ్చేస్తాయి. ఎక్కడ పండినా కూడా అమ్మవారి సృష్టి. మన ఇంట్లో వండుకున్న కూరగాయలను మీరే ఒక 2 కిలోలు కొనండి, 1 కిలో అమ్మవారు సమర్పించండి, 1 కిలో అలాగే ఉంచుకోండి. అదే ప్రసాదంగా మారుతుందమ్మా, వేరే ఏముండదు. చూశారు కదా, అమ్మవారి శాకంబరి ఉత్సవాల్లో పాల్గొనాలి, అమ్మవారికి కూడా మీరు కూడా కూరగాయల అలంకరణ చేయాలి అనుకుంటే ఒకరోజు ముందుగా ఇక్కడ అమ్మవారికి మీరు సమర్పించుకోవచ్చు. ఆ అలంకరణలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంటూ ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరంగా చెప్తూ ఉంటారు. ఇలాంటి టైంలో తమ కోరికలు తీర్చుకోవాలి. చాలామంది కోరుకున్న కోరికలు తీరిన వాళ్ళు వస్తుంటారు. తమ కోరికలు తీరాలనే వాళ్ళు కానివ్వండి, ఇంటి ఇల్లు వెలుపుగా భావించే ప్రతి ఒక్కళ్ళు శాకంబరి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.